భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం. చంద్రబాబు అనే నేను ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ చీఫ్. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్ ప్రెస్ మీట్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 24 మంది మంత్రుల జాబితా విడుదల. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా ఆయన భార్య అన్నా లెజినోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, टीडीपी अधिनेता
అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు తోటి ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్ ప్రెస్ మీట్. డెఫమేషన్ కేసు 100 కోట్ల రూపాయలకు కేసులో డెఫమేషన్ కేసు మన డిపార్ట్మెంటే అంటే సంబంధిత అధికారులు ఫైల్ చేస్తా ఉంటారు. తుగ్లక్ ప్రభుత్వంలో మంత్రి గారు అసలు ఏ కంపెనీ ప్రతిపాదనలు పెట్టలేదు, ఏ కొత్త బ్రాండ్ వస్తలేదు, మీడియా వాళ్ళు ఏమన్నా రాస్తే 100 కోట్ల పరువు నష్టం దావా చేస్తామని హెచ్చరించారు. అందరికి కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళం ఇదే కార్యాలయం నుంచి మీ మీడియా ముఖంగా అందరికి కూడా ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు సోన్ డిస్టిలరీస్ అనే సంస్థ మాకు అనుమతులు వచ్చినాయి. ఎట్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం? ఆ కంపెనీ యొక్క మొత్తం దాని పుట్టుపూర్వతలన్నీ కూడా బయటకు తీసినాం. शराब निर्माता सोम डिस्टिलरी के खिलाफ नकली बियर का मामला दर्ज. नकली मद्యం తయారు చేయడంలో ఈ కంపెనీకి చాలా పేరున్నది. ట్యాక్స్ చోరీలో జైలుకు పోయింది ట్యాక్స్ చోరీ చేసినందుకు.
ఇది మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లైసెన్స్ జప్తు చేసింది. 8 శాంపుల్ని సేకరించి టెస్ట్ చేస్తే అందులో 7 శాంపుల్ 8లో 7 శాంపుల్లు నకిలీ మద్యం తయారు చేసే కంపెనీ ఇదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికార కాపీ, అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ వాళ్ళు మాకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి 575 కోట్ల రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా కట్టలేదు. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్. వాళ్ళు కోర్టులో కేసు కొట్లాడుతున్నారు. ఇది సీజ్ అయిన మద్యం వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ లేకుండా తయారు చేసి ఫ్యాక్టరీలు కూడా దారుణం ఏంటంటే మనకు ఒక చిన్న గుడిసె కట్టుకోవాలన్నా కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు కావాలి. కానీ ఎకరాల్లో ఫ్యాక్టరీలు వీళ్ళు పర్మిషన్లు లేకుండా కట్టుకొని మద్యం తయారు చేసే కంపెనీ. గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గమనించి అక్కడ చూసి ఓ వీళ్ళు ఇట్లా కంపెనీ నడిపిస్తున్నారా అనేది దాని తర్వాత సీజ్ అయిన ఇమేజ్. ఇవన్నీ బయట పెట్టిన తర్వాత తుగ్లక్ గారి ప్రభుత్వంలో మంత్రి గారు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ మంత్రి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దానికంటే ముందేమో లేదు, ఒక్క కంపెనీ వస్తలేదు, ప్రతిపాదననే పెట్టలేదు, మీరు రాష్ట్ర బిడ్డ మీ మీద 100 కోట్ల పరువు నష్టం దావా ఇస్తామని మీడియా వాళ్ళని బెదిరించి ఆ తర్వాత మీరు రిలీజ్ చేయగానే ఇవన్నీ బయట పెట్టగానే 24 గంటల లోపే ఈ ప్రెస్ నోట్. అయితే ఈ ప్రెస్ నోట్ లో చాలా కీలకంగా ఏంటంటే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఇస్ ద సప్లయర్ ఆఫ్ IMFL, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అన్నట్టు. ఇది ఈ IMFL 22 స్టేట్స్ సిన్స్ 2 డికేడ్స్ 20 సంవత్సరాల నుంచి వీళ్ళు మద్యం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి గారు కితాబిచ్చింది ఈ కంపెనీకి వాళ్ళ ప్రెస్ నోట్లో. అదే ప్రెస్ నోట్లో ఇంకో పేజ్లో ద గవర్నమెంట్ టేక్స్ దిస్ ప్రెస్టీజియస్ ప్రెసెన్స్, ప్రెస్టీజియస్ మాకు ఇది ప్రెస్టీజ్ యాజ్ దేర్ ప్రైడ్. ద అబౌవ్ సెడ్ సోమ్ డిస్టిలరీ ఇస్ అన్ ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, మేము చాలా గొప్ప పని చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటిది మా ప్రెస్టీజ్ మా ప్రైడ్ అని. ఇది మంత్రి గారి డాక్యుమెంట్. మళ్ళా పుసుకొని కేసు పెట్టగల రేవంత్ రెడ్డి గారు మేమేదో తయారు చేసినామని. ఇది అఫీషియల్ గా లెటర్ హెడ్ తోని జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పొద్దున స్టేట్మెంట్ తెలంగాణ క్యాన్సల్స్ పర్మిషన్ టు సోమ్ డిస్టిలరీస్ ప్రధాన పత్రికల్లో ఏంటంటే తొందరపడి ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ హరీ బట్ ఇట్ హాస్ నౌ బీన్ క్వైట్లీ క్యాన్సల్డ్. ఆ కంపెనీ యొక్క మొత్తం ఇవన్నీ బయట తెలిసిన తర్వాత మేము బయట పెట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం ఇట్లాంటి హంటర్లు భూమ్లు ఏమేమో రకరకాల బిర్యానీలు అంట, బిర్యానీ ఏమేమో పేర్లు వస్తున్నాయి, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇట్లాంటి సోమ్ డిస్టిలరీస్ ఈ అన్ని నకిలీ మద్యంలో ఉన్న కంపెనీలు ఇవన్నీ వచ్చి వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, అండ్ మరీ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ధనాన్ని 1000 కోట్ల కుంభకోణాలు చేసిండు. అక్కడున్న రాష్ట్రాల్లో కూడా ఆయనను మరో విజయమాల్య అయ్యి పరారైతాడు అని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలలో వచ్చినాయి. వీటిని రేస్ చేసినందుకు ఎట్టకేలకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. కానీ దీని మీద ఏం విచారణ ఉండదా? ఇలా చూస్తున్నాం. ఢిల్లీలో ఒక పాలసీ వస్తే దాని మీద రాజకీయంగా ఒకళ్ళు 10,000 కోట్లు, ఒకళ్ళు 1000 కోట్లు, ఒకళ్ళు 100 కోట్లు. ప్రస్తుతం జరుగుతున్న చర్చ 100 కోట్లు. దాంట్లో ఏం తెలియలే ఇప్పటి వరకు. ఒక ఎవిడెన్స్ కూడా చూపెట్టలేకపోయింది. ఈడీ ₹1 చూపెట్టలేకపోయింది, మనీ ట్రయల్ చూపెట్టలేకపోయింది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర మంత్రి మరియు ఉన్న బీజేపీ టీడీపీ అలయన్స్ లో అయిన ఒక ఎంపీ, ఇక్కడ మా నాయకురాలను రాజకీయంగా వీళ్ళందరినీ కూడా 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబోయే కేబినెట్ మంత్రుల వివరాలు. 1 శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనా విభాగం నిర్మాణం పెట్టుబడులు ఇతర కేటాయించిన శాఖలు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ 2 జనసేన ఉప ముఖ్యమంత్రిగా పరిశ్రమల శాఖ చిన్న తరహా మరియు భారీ.
సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ. 3 శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వినియోగదారులు సంబంధాలు. 4 శ్రీ కూన రవికుమార్ తెలుగుదేశం పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ నీళ్లు సరఫరా NREGS. 5 శ్రీ RVV కె రంగారావు బేబీ నాయన అలాగే తెలుగుదేశం పార్టీ అటవీ శాఖ సాంకేతిక శాఖ కోఆపరేషన్. 6 శ్రీ గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం మానవ వనరుల శాఖ విద్యాశాఖ ప్రాథమిక మాధ్యమిక సాంకేతిక. 7 చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం కార్మిక శాఖ మత్స్యశాఖ మరియు పాడి పంటలు. 8 శ్రీమతి వంగలపూడి అనిత తెలుగుదేశం హోంశాఖ విపత్తు నిర్వహణ. 9 శ్రీ కొణతాల రామకృష్ణ జనసేన న్యాయశాఖ విద్యుత్ శాఖ. 10 శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ. 11 శ్రీ కామినేని శ్రీనివాసరావు బీజేపీ ఆరోగ్య శాఖ. 12 శ్రీ నిమ్మల రామానేడు తెలుగుదేశం సమాచార శాఖ మరియు ప్రజా వ్యవహారాలు. 13 శ్రీ బోండా ఉమా మహేశ్వరరావు తెలుగుదేశం నీటిపారుదల శాఖ. 14 శ్రీ వెనిగండ్ల రాము తెలుగుదేశం యువత మరియు క్రీడలు వృత్తి నైపుణ్యం. 15 శ్రీ కొల్లు రవీంద్ర తెలుగుదేశం బీసీ సంక్షేమ శాఖ చేనేత శాఖ. 16 శ్రీ కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం రవాణా శాఖ రోడ్లు భవనాల శాఖ. 17 శ్రీ నారా లోకేష్ తెలుగుదేశం ఐటీ శాఖ NRI వ్యవహారాలు గ్రామీణాభివృద్ధి శాఖ. 18 శ్రీ నాదెండ్ల మనోహర్ జనసేన రెవెన్యూ శాఖ తపాలా శాఖ. 19 శ్రీ ధూళిపాళ నరేంద్ర తెలుగుదేశం గృహ నిర్మాణం ఎండోమెంట్స్. 20 శ్రీ పొంగూరు నారాయణ తెలుగుదేశం మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ. 21 శ్రీమతి పరిటాల సునీత తెలుగుదేశం మహిళా శిశు సంక్షేమ శాఖ గనుల శాఖ. 22 శ్రీ పయ్యావుల కేశవ్ తెలుగుదేశం ఆర్థిక శాఖ మరియు పన్నులు అసెంబ్లీ వ్యవహారాలు స్పీకర్. శ్రీ రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం డిప్యూటీ స్పీకర్. శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు జనసేన. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పర్మిట్ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైర్ సేఫ్టీ కిట్ మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న రవాణా అధికారులు. పలు బస్సులు సీజ్ చేసిన రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు. రాజేంద్రనగర్ శంషాబాద్ మోయినాబాద్ శేర్లింగంపల్లితో పాటుగా పలు చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నటువంటి అధికారుల బృందం. गाड़ी छोड़ देते स्टूडेंट्स को कॉलेज में ड्रॉप करने के बाद नंबर आने के తక్కువ స్ట్రెంత్ లేరా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గొండ గ్రామంలోని ఈ రోజు డోర్ టు డోర్ మిషన్ భగీరథ వాటర్ సర్వేని గ్రామ కార్యదర్శి శరణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం గ్రామంలోని ఇంటిలోని ఎంతమంది నివసిస్తున్నారు, మిషన్ భగీరథ నల్ల ఉందా లేదా, ఉంటే నీళ్లు వస్తున్నాయా లేదా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి శరణ్య మాట్లాడుతూ ఈ యొక్క సర్వేని గత 2 రోజుల నుండి నిర్వహిస్తున్నామని, ప్రభుత్వానుసారం సర్వే పూర్తయ్యాక ఈ సర్వే డీటెయిల్స్ అన్నింటినీ ఆన్లైన్ లో పొందుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కార్యదర్శి శరణ్య, కారోబార్ సాయి కృష్ణ, మారుపాక రాజన్న ఉన్నారు. ఇంకొకటి
మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు సమీక్ష జిల్లా కలెక్టర్ జి రవినాయక్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి శాఖల వారీగా సమీక్ష ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశం మందిరంలోని మహబూబ్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు ప్రగతిని వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా చేపట్టిన పాఠశాలల్లో రిపేరు మౌలిక వసతులు పనులు ప్రగతి పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు పంపిణీ త్రాగునీరు సరఫరా మిషన్ భగీరథ నీటి సరఫరా మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు గృహ నిర్మాణం పంచాయతీరాజ్ R&B నేషనల్ హైవే SC ST BC సంక్షేమం మహిళా శిశు సంక్షేమం శాఖ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలిసి శాఖల వారీగా చేపట్టిన పనులను సుదీర్ఘంగా సమీక్షించి సూచనలు చేశారు. ఈ జిల్లాలో 490 స్కూల్స్ ని ఫస్ట్ ఫేజ్ లో సుమారుగా 380 స్కూల్స్ ని సెకండ్ ఫేజ్ లో డెవలప్ చేయడం జరిగింది. తీసుకొని ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి 70% ఆఫ్ ది స్కూల్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనకు 1 మంత్ లేట్ గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్కూల్ రీఓపెన్ అయిన రేపు మార్నింగ్ కి అన్ని స్కూళ్ళలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలందరికీ కూడా స్కూల్ యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ జనరల్ గా మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ప్లస్ ఒక జత స్కూల్ యూనిఫామ్ రేపు మనం లాంఛనంగా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇస్తా ఉంది. దాని మీద జనరల్ పబ్లిక్ చేసుకోవాలి. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు టు గివ్ హిస్ ఓపెనింగ్ రిమార్క్స్ దెన్ వి విల్ గో. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అడగగానే ప్రజా పరిపాలన చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అనుకున్నాగానే గైడ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా మనమే పాటించాలా. మనం అతిక్రమిస్తే ఇంకా అందరూ కూడా అతిక్రమిస్తారని ఒక గైడింగ్ ప్రిన్సిపల్ తోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన డ్రాట్ కండిషన్స్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. చర్యలు తీసుకొని 99% మనకు మంచినీటి ఇక్కట్లు లేకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నేతృత్వంలో అద్భుతంగా పనిచేసింది. జిల్లా ప్రజల తరఫున నియోజకవర్గ తరఫున అధికార యంత్రాంగానికి కలెక్టర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాము. మిగతా అందరూ కూడా కరెక్ట్ గా మంచిగా ఆర్గనైజ్ చేసి ఆ పిల్లలకు మోటివేషన్ ఇచ్చి కొత్త టెక్నాలజీ వాళ్ళకి అందించడంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం మహబూబ్ నగర్ లో ఇంప్లిమెంట్ చేసిన విద్యా బోధన పద్ధతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం. చంద్రబాబు అనే నేను ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ చీఫ్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్ ప్రెస్ మీట్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 24 మంది మంత్రుల జాబితా విడుదల. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.